జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి పరీక్షలపైన ఇతర ప్రజా సమస్యలపైన మీడియా సమావేశం పెట్టిన 24 గంటలలోపు వారు చేసిన డిమాండ్లపైన స్పందించడం మానేసి తెలుగుదేశం పార్టీ కానీ దానికి అనుగుణ మీడియా సమస్యలు కానీ సోషల్ మీడియా కానీ ఈరోజు ఈడీ సాధారణంగా జరిపినటువంటి దాడులు అంటామా లేకపోతే పరిశోధనలు చేశారో దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఏదో జరగబోతున్నట్టు మైమరిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది టాపిక్ డైవర్ట్ చేసే కార్యక్రమం భాగంగానే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈడీ, సిబిఐ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. మీ మీడియా సమస్యలు ఏం చెప్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐని మేనేజ్ చేశాడు కానీ ఈడీని మేనేజ్ చేయలేడు. ఈడీ, సిబిఐ రెండు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయన్న విషయం సృహన్నవాడికి ఎవరికైనా తెలుసు. ఒక సమస్యను మేనేజ్ చేయడం ఏంది, ఇంకో సమస్యను మేనేజ్ చేయకపోవడం ఏంది అంటే ఆర్గ్యుమెంట్ చేయడంలో కూడా డొల్లతనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొట్టమొదటి అంశం ఈడీ ఎందుకు వస్తుంది? ఈడీ రావడం ద్వారా ఇంకా బెయిల్ కూడా రాదు, అరెస్టులు చేసేస్తారు, జగన్ గారి దగ్గరికి వెళ్తారని మాట్లాడుతున్నారు. మామూలుగా యాజ్ పర్ నామ్స్ సిబిఐ కానీ, సిట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదైతే ఆ ఎఫ్ఐఆర్లో ఆర్థిక పరమైన అంశాలు చోటు చేసుకుంటే లావాదేవీలు జరిగితే ఈడీ ఎంటర్ అవుతుంది. ఆ లావాదేవీలు వెనకాల ఏమైనా కుట్రలున్నాయా, ఆ లావాదేవీలు జరిగిన వాళ్ళకి మెయిన్ కేసుకి ఏమైనా సంబంధం ఉందని స్టడీ చేస్తారు. ఇది ఒక సాధారణ ప్రక్రియ. ఆ సాధారణ ప్రక్రియ భాగమే ఈరోజు ఈడీ వివేకానంద రెడ్డి గారి కేసు చుట్టూ నడిచినటువంటి వ్యవహారాల్లో పరిశోధనలు చేశారు, సోదాలు చేశారు. సోదా కూడా అనలేం, పరిశీలించి వెళ్ళిపోయినారు. కనీసం సీజ్ చేయలేదు, బహిరంగ మాట్లాడలేదు, మళ్ళీ వస్తామని కూడా చెప్పలేదు. ఒక సాధారణ పరిశీలనను తీసుకొని ఒక అసాధారణ అంశంగా మార్చడం ద్వారా మరోసారి టాపిక్ డైవర్ట్ చేయడం, లేని అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పూసే ప్రయత్నం చేయడం అనేది ఒక పథకం ప్రకారం జరుగుతుంది. ఇది ప్రజలు నమ్మరన్న విషయాలు గమనంలో పెట్టుకోవాలి. ఇప్పటికే సిబిఐ విచారణ పూర్తి చేసింది. సిబిఐ కోర్టు, తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టుతో సహా అదనపు పరిశీలన చేయాల్సిన అవసరం లేదు, అదనపు విచారణ చేయాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా సునీత గారు కోరుతున్నట్టుగా జగన్ గారికో ఇంకోవరకో విచారణకు పిలవాల్సిన అవసరం లేదని ఇంత స్పష్టంగా సిబిఐ క్లోజ్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు మళ్లీ దాన్ని ఈడీ వచ్చిందనే పేరుతో మళ్లీ ఏదో వెళ్ళిపోతుందని మాట్లాడడం అనేది మొదటి నుంచి జరుగుతుంది. దాడి ఇది ఒక సాంస్కృతికమైన దాడి జగన్మోహన్ రెడ్డి గారిపైన మొదట జరుగుతుంది. మళ్లీ అదే చేస్తున్నారు, ఎక్కువ కాలం నడదు. ఇట్లాంటి టాక్టిక్స్తో ప్రధానమైన డిఎస్సి సమస్య కానీ ఇతర ప్రజా సమస్యలు కానీ మీరు డైవర్ట్ చేస్తారనుకుంటే అది జరగదు. ఇది ఒక సాధారణమైనటువంటి పరిశీలన తప్ప ఇంకోటి కాదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించుకుంటే మంచిది.